కవిత కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటకు వస్తారని కేసీఆర్ ఎప్పుడో చెప్పారన్నారు ఆ పార్టీ నేత శ్రవణ్. కేంద్రం కవితను వేధించిందన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి. కేసీఆర్ గారు అన్నారు, కడిగిన ముత్యం లెక్క నా బిడ్డ బయటకు వస్తుంది, కవితమ్మ బయటకు వస్తుంది అని చెప్పిండ్రు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులను కనుక చూసినట్టయితే, సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలను కనుక చూసినట్టయితే కడిగిన ముత్యం లెక్కనే ఇవాళ కవితమ్మ బయటకు వచ్చింది. ఎన్ని కష్టాలు పెట్టినారు, 5 నెలల పాటు నరకాన్ని చూపించినారు తనకు. ఒక పక్కన అనారోగ్యంగా ఉంది, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల రీతుల్లో నేను ఇబ్బంది పడుతున్నా అంటే కూడా కనీసం ఆమెకు ఆరోగ్య వసతులు కల్పించకుండా జైల్లో రకరకాల రీతులంటూ ఇబ్బందులకు పెడితే ఇవాళ ఏం సాధించింది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ రావడం అనేది న్యాయ వ్యవస్థలో వచ్చినటువంటి తీర్పు తప్పిస్తే ఇంకోటి కవితకు సుప్రీంకోర్టు బెయిల్ వస్తే ఆమె అక్విటల్ చేసినట్ట. ఈ మధ్య మాట్లాడుతుంటారు ఆనిముత్యం లాగా బయటకు వస్తారని టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటారు. ఆనిముత్యం లాగా ఎట్లా బయటకు వస్తుంది? రేవంత్ రెడ్డి ఆనిముత్యం అయిపోయింది. అప్పుడే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుమ్మల నాటకం అన్నట్ట. అప్పుడు మరి టీడీపీలో అయితే బీఆర్ఎస్ అప్పుడు కలిసి నాటకం అన్నట్ట.